తండ్రి లక్ష్మీ నరసింహ, ఈ ప్రజలు ఏ తప్పు చేయలేదంటే, మా మీద నీకు ఏ కోపము లేకపోతే, ఈ సంవత్సరం మా ఊరికి ఏ అపాయం లేకపోతే, దేవుడా ఈ కొండను దాటి నువ్వు వెళ్ళట్టు చేరు. దేవుడిని పైకి తీసుకెళ్లేటప్పుడు ఏదో ఒకటి జరిగి దేవుడు కింద పడితే మిమ్మల్ని అందరినీ ఊరి నుంచి వెలివేస్తా. ఆ భగవంతుణ్ణి అందరూ మనసులో భక్తిగా మొక్కుకొని పదండి. త్రండ్రి నరసింహస్వామి, ఈ భక్తుల తరపున వేడుకుంటున్నా, ఏ అడ్డంకులు లేకుండా మీ గుడిలో మీరు కూర్చోండి. త్వరగా పూజ మొదలెట్టండి అయ్యగారు. ఈ సామి ఆ గుళ్ళోకి చేరాలంటే ఈ కిట్టిగాడు మాత్రమే తీసుకెళ్తాడు. లేదంటే ఈయన కూడా గుళ్ళోకి అడుగు పెట్టడో నేను విడిసిపెట్టేదేలే. మన ఊరు దేవుడు నరసింహస్వామికే, మన ఊరి దేవుడు లక్ష్మీ నరసింహస్వామికే, మన ఊరి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. నరసింహస్వామి గుళ్ళోకి వెళ్ళబోతున్నారు. రే రే రండ్రా, గుడిలోకి వెళ్ళి ప్రసాదం తీసుకుందాం. రేయ్, ప్రసాదమేగా, అక్కడ ఖాళీ అవ్వదు కానీ ఇస్తారు, తీసుకో. ఒరేయ్, గుడికి వచ్చి ప్రసాదం తీసుకోకుండా వెళ్ళకూడదురా, రారా. రేయ్ చాలు తగ్గరా, నువ్వు ఎందుకు లోపలికి వెళ్తున్నావో మాకు తెలియదు అనుకుంటున్నావా? అరే రండ్రా. ఒరే ఒరే ఆగండ్రా. మళ్ళీ ఏంట్రా? ఒరే, ప్రసాదం తీసుకోవడానికి మాత్రమా గుడికి వస్తున్నాం? నెమ్మదిగా దేవుణ్ణి మొక్కుకుంటూ వెళ్ళాలి. హాయ్ రా. అన్నయ్యనా? అవునరా, నా చెల్లె. మర్చిపోయావా ఏంటి? ఇది ఇంతే ఉంది కదరా. అవునవును, 8 సంవత్సరాలకు ఒకసారి ఊరికి రండి, మరి మర్చిపోమా మేము? సరే వదిలేయండ్రా. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ భాగ్య, హర్షిత, తన పేరు పుష్ప. పిల్లలారా, ఎవరా మీరు? ఏం తాతయ్య? రండయ్యా ఇక్కడికి. ఎవరు? నేనా? నువ్వేనయ్యా, రా. ఆగా, ఈ ముసలాయన. ఏం తాతయ్య? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఈ ఊరే, కానీ బెంగళూరులో పనిచేస్తున్నాం. ఏం చదివావయ్యా నువ్వు? నేను పియూసీ చదివి ఉన్నాను తాత. అలాగా, అంత బాగా చదివావు మాట నువ్వు. సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తావా? సరే అడగండి. శూర్పణఖకి అసలు పేరేంటి? శూర్పణఖై నాకు తెలీదు తాతయ్య. ఏంటే తెలీదా? అది లంకిని. లంకిని మంకిని ఆంజనేయస్వామి తోకెనకాలు తిరుగుతూ ఉంటాడు కదా. ఏం చదివావు నాయన, ఇది కూడా తెలియదా? మీరంతా ఏం చదివారో ఏంటో. వెళ్ళండి వెళ్ళండి. ఏవయ్యా ముసలాయనా, నీకు పని పాట లేదా? టెన్షన్ చేయకుండా ఇంటికెళ్ళి పడుకోపో. వాడికి ఇలాగే జరగాలి. రే
రేయ్, ఆడవాళ్ళ ముందు ఓవర్ సీన్ వేస్తే ఇలాగే ఉంటుందిరా. నన్ను చూసి నవ్వింది చాలు, ఆపండి. ఇక్కడి నుంచి వెళ్ళేయడానికి ముందు ఒక అమ్మాయిని కరెక్ట్ చేసే వెళ్తాను, చూడండి. ఉండండి, నేను ఎవరో చూపిస్తాను. రేయ్ ఏంట్రోయ్ అప్పుడే మొదలు పెట్టేశారు నాటకాన్ని. రండ్రా, టైం అయింది. రండ్రా వెళ్దాం. సరే పదండి.